యాక్షన్. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. బాబీ గారు వచ్చేసాడు. ఏంట్రా ఇప్పుడు ఈరోజు ముగ్గురు వచ్చారు బా. ఎందుకు అంటే ఒకడు వచ్చేదానికి భయపడి ముగ్గురు మనుషులుగా వచ్చారు. కొడాలి నాని ఒకడు, వల్లభనేని వంశీ ఒకడు, ఇంకొకడు నాడు పేరు నాని. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఇలా జరిగి ఉండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు. దీని వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఏంటి సూటుగా డ్యూటీ చేస్తున్నాడు. ఆ పనికి మాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఏంద్రా ఓపిక లేదారా? నీ అమ్మ పుట్టినప్పటి నుంచి ఇంతేనారా? ఉత్సాహదారా నీకు? ఇది జరిగిపోయింది, తినేశారు, వండేశారు, స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకున్న రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుల్ని ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఏమనాలి? ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. నువ్వు ఒక చెత్త నటుడురా. అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని, అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని మీదేమో రాజకీయ హిందుత్వ, మాది నిజమైన హిందుత్వ. మేము దేవుని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బజారు లాగుతాడా? నీ అబ్బా గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, మెదవ నాయాలా. చంద్రబాబు నాయుడు భక్తుడా? నాకు 50 సంవత్సరాలు. నువ్వెవడరా మధ్యలో? అసలు నువ్వెవడేరా మధ్యలో? 50 సంవత్సరాలు 40 సార్లు నేను తిరుపతి వెళ్ళా. నిన్నెవడు అడిగాడు? 20 సార్లు గుండు కొట్టించుకున్నా. ఎందుకు? 15 సార్లు కింద నుంచి నడిచి వెళ్ళా. నాకు నీ మీద నమ్మకం లేదురా. ప్రతి సంవత్సరం వెళ్తా. చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి? నానా గోవర్ధన్, గోవర్ధన్ అంటే నువ్వే కదా? నువ్వే కదా? వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి? భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు. ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు? ఈయన తయారయ్యావు ఇంకా నీకు బుద్ధి రాలా? ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా? రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా. ఆయన అటు చూడు బే. కల్తీ జరిగిందని ఒక ఆరోపణ అయితే నడుస్తుంది టీవీలో. దాని గురించి మీరు నైస్ క్వశ్చన్. కల్తీ అంటే ఆ ముఖ్యమంత్రి కల్తీ. కల్తీ వాడు కల్తీ కలుపుకు ఏం కలుపుతాడు చెప్పండి? చెప్పలేదమ్మా. మీ ఇద్దరు నాశనం అయిపోయాను. చెప్పండి. ఇప్పుడు బాబు గారు వచ్చారు కదా, అంతా మంచిగా జరుగుద్ది. ఇప్పుడు చూడండి, నలుగురులో ఎదవలం అయిపోయాం. అందుకే కల్తీ కలపడం అంటే మరి జంతువుల కొవ్వును వాడటం. అటు జంతువే, జంతువు కలపక ఎవరికి కలుపుతాడు? ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఆయనకి పవిత్రత ఏముందండి? ఇప్పుడు తిరుపతి కొండ మీదే సిలువ గుర్తేయాలని చూశాడు. అందరికి తెలిసిన విషయమే. మరి ఇంకేముంది? అది కల్తీ కలపక ఏం చేస్తాడు? అది కల్తీ మనిషి. దిగజారిపోతే మనకి హిందూ సాంప్రదాయాల మీద గౌరవం. ఆడు హిందూ కాదు కదా. చెప్పరా, నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. వాడు హిందూ కాదు కాబట్టి వాడికి తెలీదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? You respect and take respect. I respect the respect and respect rights. గతంలో కూడా వాళ్ళ హిందువులు వాళ్ళ కమ్మి పార్టీలో దేవుడు అనేవాడు వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు, చూస్తాడు. వాళ్ళ నాన్న చూడలేదా? ఈయన కూడా అలాగే చూస్తాడు. 100% జరుగుద్ది.